హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. మరి ఈరోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను కొంత చూసి చెప్పేస్తాను. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, జగన్ని ఆయన పేరును ఎవడో వచ్చి భ్రష్టు పట్టించాల్సిన అవసరం లేదు. ఆయన పక్కన వైఫైలో తిరుగుతున్న పేరుని సజ్జల అంబటి రోజాలు చాలు. ఎంతగా సంకనాకించాలో అంతగా నాకించడానికి వీళ్ళు చాలు అనడానికి తాజాగా తుర్రిపళ్ళ సన్నాసిగా పేరుగాంచిన పేరుని నాని ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఆయన ఇవాళ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే, పాస్బుక్కులపై జగన్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటి అని. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకయ్యా అంటే వినడే. సరే, పేరుని గోలైందో చూద్దాం రండి. ఇదిగో పేరుని బాగా ప్రిపేర్ అయ్యే వచ్చావా జగన్ని రోడ్డుకి ఏడ్చడానికి? సరే మొదలెట్టు నీ సొల్లు పురాణం. జగన్ గారు తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చాడంట. రాళ్ల మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. రాళ్ల మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవడో నాలాంటి పక్కన చెప్పాడు. అసలు ఎందుకు వచ్చింది అసలు రాళ్ల మీద బొమ్మ? లేకపోతే కొత్త రాయి ఎందుకు వచ్చింది? భూ సర్వే విధానం 1932 తర్వాత మళ్ళీ సర్వే జరగలేదు, రీసెటిల్మెంట్ జరగలేదు. అదే రికార్డుల్ని ఇవాళ దాకా మనం మార్చుకుంటా అదే దాన్ని కొనసాగిస్తే వెళ్తున్నాం. అదే రికార్డులను కొనసాగిస్తే వెళ్తున్నాం కదా. మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు. ఏమని? డైనమిక్ అడంగల్ కరెక్షన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు. ఎంత రోత, ఎంత బూత్ అది! డైనమిక్గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది సర్వేయర్తో సంబంధం లేకుండా, సర్వేయర్ రిపోర్ట్ లేకుండా డైనమిక్గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్! అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం. అసలు రైతాంగం చచ్చారు, రెవెన్యూ వాళ్ళు చచ్చారు. మీ పైత్యానికి, అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి. పైత్యం ఎవరిదే పేరుని అసలు సర్వే చేయమని ఎవడడిగారు? సరే చేశారే అనుకుందాం. చేస్తే హద్దుల కోసం వేసిన సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మ వేసి దానికోసం 650 కోట్లు ఖర్చు చేస్తారా? బుర్రా బుద్ధి ఉండక్కర్లేదా పేరుని? వెనకటికి మీ జగన్ లాంటిడే ఒకడు దేవతా వస్త్రాలు కుట్టించుకుని వేసుకున్నానని ఉన్న వస్త్రాలు సైతం ఇప్పేసి రోడ్డు మీద తిరిగాడట. కుక్కలు పీకి పాకాన పెట్టాయనుకో, అది వేరే విషయం. అలాగే ఉంది నువ్వు చెప్పేవి. అయినా నువ్వు ఇప్పుడు మారిపోయిన గాయాన్ని మళ్ళీ రేపడం దేనికి అంట. ఆ సర్వేలు, ఆ ఫోటోలు కదూ జగన్ రెడ్డి కొంప ముంచింది. నిజానికి జగన్ బొమ్మతో సర్వే రాళ్ళు, పాసు పుస్తకాలేంటి అవసరమా? అవసరమా అని అడుగుతా ఉన్నా. నీ బోటి సన్నాసి ఎవడో సలహా ఇస్తే మాత్రం మీ బాస్కు బుర్రా బుద్ధి ఉండక్కర్లేదు. మైండ్ పని చేయడం లేదా? కూటమి ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకం చూసావా? నీ దగ్గరే ఉన్నట్లుందిగా, ఓ పాలు చూపించు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకం ఇదే కదా. ఇదిగో దీంట్లో జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది. జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని రాసి ఉంది కదా. ఈ పేజీ మీద రాజముద్రే కదా. ఇక్కడ జగన్ గారి బొమ్మ ఉంది. ఇది రాజముద్ర ఉంది కదా. ఇది రాజముద్రే కదా అన్న. మరి ఏం తప్పు చేశారు? ఇదో క్యూఆర్ కోడ్. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. క్యూఆర్ కోడ్ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మొదలా కాదా? మరి చాలా అనుభవం ఉంది కదా మీకు. 14 ఏళ్ళు 25 ఏళ్ళు అని చెప్తారు కదా. మీరుండగా ఈ సర్వే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదు? మీరుండగా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకెళ్ళాలి? కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారు కదా మీరు. మరి క్యూఆర్ కోడ్ అంటే, క్యూఆర్ కోడ్ కొడితే పట్టాదారు పాస్ పుస్తకంలో ఊరికే గళ్ళుండి ఆ గళ్ళలో పేరు, సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణం తప్పితే ఏమన్నా ఉండేదా?
ఇదిగో పేరుని నిన్ను తొర్రి సన్నాసి అని మీ వైసీపీ వాళ్ళు ఎందుకు తిడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి జగన్ 151 నుంచి 11 సీట్లకు పడిపోయాడు. ఆ బాధ ఇంకా పచ్చిగానే ఉంటే నువ్వు వచ్చి పాసు పుస్తకం తెచ్చి ఆ బొమ్మే కదా అంటూ 100 సార్లు గాయం మీద కారం చల్లుతూ ఉన్నావు. జనం మర్చిపోయారేమో తెలియదు కానీ నువ్వు మాత్రం పదే పదే జగన్ తన బొమ్మ వేసుకున్నాడు అంటూ తెగ కలవరిస్తా ఉన్నావు. నీ ఓటోడు ఒక్కడు చాలు జగన్ పాతాళం నుంచి మరింత లోతుగా పాతేయడానికి. నిన్ను గుంట తీసి పాతి పెట్ట ముందు ఆ పాస్ పుస్తకాన్ని మడిచి పాకెట్లో పెట్టుకోవయ్యా స్వామి. నేను అడిగింది కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పాస్ బుక్ చూపించమని, మీ ఘన చరిత్రని మీ చండాలని చూపించమని కాదు. ముందు మూసేయి కొత్త పుస్తకం తెరువు. మీరేం మార్చారు చెప్పండి? జగన్ బొమ్మ తీయటం తప్పితే మీరేం చేసింది చెప్పండి? మీది 2వ పేజీ, ఇది పైన బ్లూ అట్ట, ఇది 2వ పేజీ మీరు ఇచ్చింది. అదే పుస్తకం కదా, క్యూఆర్ కోడ్ జగన్ లాగానే క్యూఆర్ కోడే కదా. ఇదే కదా ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫోటో ఉంది, పాత దాంట్లో ఫోటో ఉంది. జగన్ గారు వచ్చే వరకు క్యూఆర్ కోడ్ లేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇదిగో మ్యాప్ మేమే ఇచ్చాంగా. మ్యాప్ మీరు కొత్తగా ఇచ్చినా చెప్తున్నారు. కొలతలు ఇచ్చింది మేమే కదా, రేఖాంశాలు అక్షాంశాలు మేము ఇచ్చాం కదా. మరి మాది కాపీ కదా ఇది. మీరేం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి. జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు? నీ కాళ్ళ కింద క్యారీ బ్యాగులు సాచిగా చెబుతున్న పేరుని జగన్ నువ్వు బుక్ చేసినట్లుగా ఇంతవరకు ఎవరు బుక్ చేయలేదు. సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో జగన్ బ్యాచ్ని మించిన వాళ్ళు ఎవరూ లేరబ్బా. మా తాతల తండ్రుల ఆస్తుల మీద ఆ సైకోగాడి బొమ్మేటి, మా పొలంలో సర్వేరాళ్లపైన ఆ ఫ్యాక్షనిస్టు నికృష్టపు ముఖమేంటి అని కదా జనం తరిమి ఎన్నికల్లో కొట్టారు. మళ్ళీ నువ్వు అదే పుస్తకాన్ని తెచ్చి కూటమి తెచ్చిన మార్పుల తాలూకా పుస్తకం తెచ్చి అక్కడ జగన్ రెడ్డి బొమ్మ ఉంది, ఇక్కడ లేదు, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని చెబుతా ఉన్నావు. ఏ రాష్ట్రానికి చెందిన పట్టాదారు పాస్ పుస్తకం పైన క్యూఆర్ కోడ్లు, సర్వే నంబర్లు, అద్దులు ఉంటాయి, మ్యాప్లు కూడా ఉంటాయి. వాటితో జనానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఒకటే ఇబ్బంది, ఉదయం లేస్తే పాస్బుక్ల మీద సర్వేరాళ్ళ మీద జగన్ రెడ్డి ఫోటో చూడలేక జనం సీకొట్టారు. నువ్వు మళ్ళీ అదే గుర్తు చేస్తా మరో 100 సార్లు సీకొట్టిస్తా ఉన్నావు. అంతే, శివరాఖరికి నువ్వేం చెప్పాలని వచ్చి చెప్పి దొబ్బే పేరుని. జగన్ గారు ఫోటో తీసేసామని మీ ఆస్తుల మీద, మరి మా గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడా మాటిని చేశాడనుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అంటున్నా? దీంట్లో నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు? దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను. ఒక ల్యాండ్లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత. ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగు ఉంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే, నేను గొప్ప సిస్టమ్, నీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఆ భజన బృందం, సార్ మీరు అద్భుతం సార్, మీరు మన ఫోటో వేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనత పడి ఉంటాడు. దీనికి ఏంటి, దీని నేరం ఏంటి, ఘోరం ఏంటి దీనికి? ఒక సీఎంకి బలహీనతలు ఉంటాయని నీ నోటితో చెబితే అట భజనకి పడిపోయేవాడు పాలకుడు ఎలా అవుతాడు? ఈ చిన్న లాజిక్ జగన్ అట్ట మిస్ అయ్యాడు కాబట్టే కదా సీఎం కుర్సీ మిస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పబ్లిసిటీ పిచ్చి ఇంత పీక్స్కి చేరితే అట నీలాంటి సొల్లుగాళ్ళు మాటలు విని అక్కడ పడితే అక్కడ బొమ్మలు వేయించుకోవడానికి మీ బాస్ ఏమైనా గాంధీ తాత అనుకుంటా ఉన్నాడా? మీ జగన్ రెడ్డి 16 నెలల జైల్లో చెప్పకూడదు తిన్న ఖైదీ. అలాంటి క్రిమినల్ ఫోటోలు తమ ఆస్తుల మీద, పాస్ పుస్తకాల మీద ఉండాలని ఎవరో కోరుకోరు. ఏకనైనా చెప్పుడు మాటలు వినొద్దని చెప్పు. సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉండాలి, లేదంటే మగాడు అనిపించుకోడు.
దానికి ఏరే పదం ఉందిలే, అది ఇప్పుడు చెప్పడం బాగోదు. ఇక జగన్ రోత బలహీనతలు బయట పెట్టింది సాలే గాని బయలుదేరు. ఆయన పేద బియ్యం దొంగతనం చేసిన దొంగవి, నువ్వు కూడా నీతులు చెప్తే అట్ట జనం నవ్విపోగలరు. చాలేవయ్యా నీ నీతి సూక్తులు, ఇక వెళ్ళవయ్యా వెళ్ళు. చెస్ వెళ్ళమంటే నీ గదు.